హాయ్ అండి, నమస్తే. అయితే మనకి కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్డీఏ అనేది నెక్స్ట్ వైసీపీ గవర్నమెంట్ కోల్పోయిన తర్వాత అయితే వైసీపీ నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అనేకమైన మంత్రులు కావచ్చు, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, ఇలాగా మనకి అనేకమైన మంత్రులు అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడం సర్వసాధారణమైంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటారు. అయితే ఇలాంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడం అనేది లాస్ట్ టైం కూడా జరిగింది. కాకపోతే అంటే ఇది కొత్త కాదు. కాకపోతే ఇవి న్యాయాలు వాళ్ళు అవినీతి చేశారా చేయలేదా అనేది కోర్టు నిర్ణయిస్తాయి, లేదా మనకి చట్టాలు నిర్ణయిస్తాయి. అయితే ఇప్పుడు ఇదంతా ఒక కోవకి చెందింది. అయితే ఇప్పుడు నేను చెప్పవలసిన సంగతి మరొక కోవకి చెందింది, విజయసాయిరెడ్డి గారిది. అయితే ఇలాంటి దీని గురించి వీడియో చేయకూడదు అనుకున్నా, చాలా సిల్లీ అనేది వర్స్ట్ అయిన విషయం ఇదైతే. కాకపోతే ఏంటంటే నేను చేయకూడదు అనుకున్నా, కాకపోతే ఇది సంచలనం అవుతుంది సోషల్ మీడియాలో, ఇంకా దీని గురించి చేయవలసి వస్తుంది. అయితే విజయసాయిరెడ్డి మీద అదొక టైప్ అయిన ఆరోపణ. అయితే దేవాదాయ శాఖలో ఉండే ఒక అసిస్టెంట్ కమిషనర్ ఆవిడ ఇప్పుడు సస్పెండ్ అయ్యారు. ఆవిడ భర్త విదేశాలు ఉంటూ కమిషనర్కి, ఆవిడ పై ఉండే కమిషనర్కి ఫిర్యాదు చేశారు. నేను విదేశాల్లో ఉన్నాను, నా భార్యకి నాతో ఎటువంటి సంబంధం లేకుండా గర్భం దాల్చింది, ఆ గర్భానికి విజయసాయిరెడ్డి గారి కారణం, ఈ విషయంలో నాకు న్యాయం చేయండి అని ఈ అసిస్టెంట్ కమిషనర్ భర్త విదేశాల్లో ఉంటూ దేవాదాయ శాఖలో కమిషనర్ గుండా సత్యనారాయణ గారికి ఫిర్యాదు చేశారు. అయితే దీని గురించి ఆ ఆరోపణ ఎవరు మాకు విజయసాయిరెడ్డి చేశారు, ఆ విషయంలో నాకు న్యాయం చేయండి అని ఆయన విదేశాల్లో ఉన్న భర్త ఫిర్యాదు చేశారు. అయితే ఇందులో నిజం ఉందా అబద్ధం ఉందా అనేది మనకు తెలియకపోవచ్చు. కాకపోతే ఆ జిల్లాల్లో ఉండే, ఆ ప్రాంతంలో ఉండే, లేదా ఆ గ్రామంలో ఉండే ప్రజలకు కానీ లేదా చుట్టుపక్కల ఉన్న వారికి అది తెలుస్తుంది పక్కా. ఎందుకంటే ఒక విషయాన్ని మనం ఎంత దాద్దామని చూసినా సరే ఆటోమేటిక్గా పబ్లిసిటీ అయితే చాలా ఫాస్ట్గా అవుతుంది ఆ విషయంలో. అయితే అతని భర్త ఫిర్యాదు చేయవలసి ఉంటే మనకి పోలీసులు ఫిర్యాదు చేయాలి, లేదనుకుంటే మరి ఇంక వేరే విధంగా కేసు పెట్టాలి. కానీ డైరెక్టర్గా ఏంటంటే దేవాదాయ శాఖలో ఫిర్యాదు చేయడం వల్ల ఎటువంటి న్యాయం అయితే జరగదు. కాకపోతే సంచలనం అవుద్ది. కానీ విషయం తెలిసినా కూడా చాలామంది ముందు నవ్వుతారు, తర్వాత నమ్ముతారు తప్ప. కానీ ముందైతే చాలా సిల్లీ విషయం కాబట్టి నవ్వుతారు, తర్వాత నమ్మడం అయితే స్టార్ట్ చేస్తారు. కాకపోతే అతను సంచలనం చేద్దాం ఉద్దేశంతో ఈ విషయాన్ని దేవాదాయ శాఖలో ఫిర్యాదు చేయడం జరిగింది. కాకపోతే ఈ విషయంలో విజయసాయిరెడ్డి గారు ఇదే ఆరోపణలు ఎదుర్కోవడం ఫస్ట్ టైం కాదు. కానీ ఉత్తరాంధ్రకి ఇన్ఛార్జ్ కొనేటప్పుడు అవంతి శ్రీనివాసరావు ఈయన మీద అనేకమైన ఆడియో క్లిప్పింగ్ రావడం కూడా జరిగింది. అయితే ఈయన వాయిస్తో లేదనుకోండి, కాకపోతే చాలామంది మహిళలు ఈయన అలాంటి వారు అని ఆడియో క్లిప్పింగ్ కూడా రావడం జరిగింది. అయితే ఈ విషయం మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే, విజయసాయిరెడ్డి గారు ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొని కొత్త కాదు. కానీ ఇలాంటి చిల్లీ ఆరోపణలు కూడా ఎదుర్కోవడం అనేది ఒక పనికిమాలిన చర్య. అయితే ఎందుకు పనికిరాని చర్య అంటే, ఇంక వేరే ఏదో చేశారంటే ఒక అర్థం ఉంటుంది. కానీ ఇలాంటి వర్స్ట్ విషయాల్లో ఆరోపణలు ఎదుర్కోవడం అనేది ఒక చెడు సాంప్రదాయం కింద వర్తిస్తుంది. కాబట్టి ఈ గురించి మంచి చర్చించుకోవాల్సి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.